ప్రపంచాన్ని నడిపించే శ్రామిక శక్తే కార్మికులని 139 సంవత్సరాల క్రితం కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటైన ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని నేటికి జరుపుకుంటున్నామంటే అది వారి శ్రమకు నిదర్శనమని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా మేమందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ అటు ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, లేకపోతే ప్రైవేటు సెక్టార్లో పనిచేసే కార్మికులు కావచ్చు, అందరికి కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత గతంలో ఎన్టీ రామారావు గారి పరిపాలన కానీ, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ ఏ విధంగా సమృద్ధిగా కూడా వాళ్లకు ఏదైతే కార్మికులకు సంబంధించిన వర్కుల విషయంలో కానీ అనేక విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కంపెనీలు రావడం, అనేక ప్రాజెక్టులు రావడం, తద్వారా కార్మిక సోదరులందరూ కూడా వాళ్ళ ఇంటిల్లి పార్టీ కూడా సుఖ సంతోషాలు వెల్లివిరిసే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం చేయడమే కాకుండా ఈరోజు ఏదైతే ప్రధానమంత్రి చేతుల మీదుగా అమరావతి నిర్మాణ కార్యక్రమాలు కానీ పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణానికి ప్రారంభించే కార్యక్రమానికి రేపు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల కూడా కార్మిక సోదరులకు అందరికి కూడా పన్నులు దొరకడమే కాకుండా వారి యొక్క జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమం కానీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి కార్మిక వ్యతిరేక ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో నడిపారు. అదే ఈరోజు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ ఆయన యొక్క సహాయ సహకారాలతో ఈ పొద్దు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎక్కడ చూసినా కూడా పనులు ప్రారంభం అవడమే కాకుండా మన బిడ్డలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పన ధ్యేయంగా కూడా ఈరోజు అనేక ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో రావడం ఇది శుభసూచకం. ముఖ్యంగా కార్మికులు, పేదలు, బడుగు బలహీన వర్గాలకి ఇది స్వర్ణయుగమని కూడా తెలియజేస్తూ మనం అందరూ కూడా ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలని నెరవేర్చుకుంటూ అదనంగా కూడా ఏవే కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా ఈరోజు పింఛన్ కార్యక్రమాలు ఏవి ఇచ్చినా కూడా బడుగు బలహీన వర్గాలు కార్మికులకి ఉద్దేశించే ఈ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి కార్మిక సోదరులందరూ కూడా ఈ మేడే సందర్భంగా కూడా మీ ఇంటిల్లి పార్టీ సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాము. తిరుపతి పార్లమెంటు అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాల కార్మిక నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి పార్లమెంట్ ఆఫీసు నందు శ్రీ నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో మేడే జెండాను ఆవిష్కరించి ఘనంగా కార్మికులతో వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేసినాం. అదేవిధంగా కూడా ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ టీఎన్టీసీ తరపున అందరికీ కూడా మరొకసారి మేడే శుభాకాంక్షలు.